నమస్తే. అవధాని ఛానల్ స్వాగతం. ఈ ఛానల్లో నేను చేసిన వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు సమాచారం అందించండి. తాజా సమాచారాల మీద ఒక విశ్లేషణ ఉంటుంది, ఒక పర్స్పెక్టివ్ ఇస్తాను. అవధాని రైట్. రీసెంట్గా వెస్ట్ బెంగాల్ నుంచి ఒక పేరు ఏర్పడింది. ఐ థింక్ నిన్న ఈరోజు జరిగిన వార్తా సమాచారం. హమీదుర్ రహమాన్. రైట్. అంటే వెస్ట్ బెంగాల్లో సహజంగా వినపడే పేరు తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఒకటి. మిగిలిన పేర్లు పెద్దగా వినపడవు. ప్రతిపక్షానికి చెందిన సుబేందు గంగు ఆయన పేరు వినపడుతుంది. మిగిలిన పేర్లు సహజంగా వినపడవు. కానీ ఒక పేరు చాలా హైలైట్ అయింది నిన్న ఈరోజు పేపర్లో. ఆయన పేరు ఏమిటంటే హమీదుర్ రహమాన్. ఇది ఎందుకు వచ్చిందంటే నిన్న ఆయన ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాడు. రైట్. ఎలక్షన్ టైము పబ్లిక్ మీటింగ్లో అందరూ మాట్లాడతారు, ఆయన మాట్లాడాడు. అయితే ఆయన చాలా తీవ్రమైన హెచ్చరిక జారీ చేశాడు. ఎవరికి? ఆ లోకల్గా కాన్స్టిట్యూన్సీలో ఉండే ప్రజలకి. కేంద్ర బలగాలు ఇప్పుడు ఉన్నాయి. ఇది ఎందుకున్నాయి? లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కనుక ఎలక్షన్లు సవ్యంగా జరిగేలా చూడడానికి కేంద్ర బలగాలు ఇక్కడ మోహరించారు. రైట్. కానీ ఈ కేంద్ర బలగాలు ఎప్పటి వరకు ఉంటాయి? ఎలక్షన్స్ అయ్యే వరకే ఉంటాయి. తర్వాత వీళ్ళెవ్వరూ ఉండరు. ఆ తర్వాత కేంద్ర బలగాలు మేమే, అంటే రాష్ట్ర పోలీసులు మాత్రమే అక్కడ ఉంటారు. సో మీరు ఇప్పుడు కనుక తృణమూల్ కాంగ్రెస్కి ఓటు వెయ్యకపోతే రేపు మీ పరిస్థితి ఏమిటో చూసుకోండి అని డైరెక్ట్గా ఆ మాట అనలేదు, కానీ ఆ అర్థం వచ్చేలాగా హెచ్చరికలు జారీ చేశాడు. అంటే ఒక రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి ఏమిటి అనేది అద్దం పడుతున్న ఒక సంఘటన ఇది. బహుశా అన్ని చోట్ల ఇటువంటి జరిగి ఉండొచ్చు, మరి కొన్ని చోట్ల జరిగి ఉండొచ్చు. విషయం పూర్తిగా బయటకు వచ్చి ఉండకపోవచ్చు. బట్ ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత వెస్ట్ బెంగాల్లో బీజేపీకి ఓటు వేసిన వాళ్ళపై జరిగిన దాడుల గురించి కథనాలు విన్నాము, చూసాము, వీడియోలు చూసాము. చాలా పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. రచ్చ జరిగినా ఏం కాలేదు. ఆ గవర్నమెంట్ అలాగే ఉంది. కేంద్రం బహుశా తన చేతిలో ఏమీ లేక ఏం చేయలేకపోయిందా, లేదా ఇది రచ్చ చేయొద్దనుకుని వదిలేసిందా తెలియదు. కానీ ఆ రోజు చాలామంది ఇబ్బంది పడ్డారు, చాలామంది ఇంజ్యూర్ అయ్యారు, కొంతమంది చనిపోయారు. అంటే ఓపెన్గా అటాక్ జరిగితే కూడా కేంద్రం ఏమీ చేయలేని పరిస్థితి అక్కడ నెలకొంది వెస్ట్ బెంగాల్లో. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, ఆయన మైనారిటీ వర్గానికి చెందినవాడు. అంటే మైనారిటీ వర్గం అని ఎందుకు అంటున్నానంటే ఆయన హెచ్చరికలు ఎవరికో చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో ఎవరికి ఏం సందేహం అక్కర్లేదు. ఆయన హెచ్చరిక అంతా బీజేపీకి అనుకూలంగా ఓటేయడానికి రెడీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో పోటీ ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్కి బీజేపీకి మధ్యనే ఉంది. మిగిలిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అక్కడ లీడింగ్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలన్నీ మైనర్. అంటే ఒకప్పుడు తీవ్రంగా కొట్టుకున్న తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, సిపిఐఎం, ఈ మూడు ఒక కూటమిలో ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి. జస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఈ మూడు పార్టీలు కొట్టుకున్నాయి. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. ఇప్పుడు కూడా ఒకళ్ళకంటే ఒకళ్ళకే పడదు. స్టిల్ దే ఆర్ అండర్ వన్ అంబ్రెల్లా. వీళ్ళందరూ కలిపి ఒక్కొమ్మడిగా బీజేపీని నిలువరించే ప్రయత్నం చేస్తారు. రైట్. సహజంగానే అధికారంలో ఉన్న పార్టీ వేరే పార్టీ పవర్లోకి రాకుండా ఉండడం కోసం అన్ని ప్రయత్నం చేస్తుంది. అంతవరకు కరెక్ట్. కానీ బహిరంగంగా ఒక ఎమ్మెల్యే మీరు కనుక మా పార్టీకి ఓటు వేయకపోతే రేపు పొద్దున మేమే పవర్లో ఉంటామో మీ సంగతి చూస్తాము అని పరోక్షంగా హెచ్చరిక జారీ చేయడము చాలా తీవ్రమైన విషయమే. దీని మీద ఎలక్షన్ కమిషన్ ఏం స్పందిస్తుందో చూడాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. డౌట్. ఎందుకంటే ఎస్ చాలా చోట్ల జరుగుతుంది, ఇక్కడ జరిగింది, మహా అయితే ఆయన వచ్చి క్షమాపణ చెప్తాడు అనే పరిస్థితి అయి ఉండొచ్చు. కానీ స్టిల్ ది సిచ్యుయేషన్ ఈజ్ సో సీరియస్ దట్ ఇఫ్ యూ ఓట్ ఫర్ బీజేపీ ఇన్ వెస్ట్ బెంగాల్ యు ఆర్ ఇన్ సీరియస్ ట్రబుల్. ఇది అక్కడి నుంచి వస్తున్న వార్నింగ్. లెట్ us see what happens, బట్ ఐఎమ్ షూర్ దట్ నథింగ్ హ్యాపెన్స్. ఎందుకంటే చర్య తీసుకునే ధైర్యం బహుశా ఎలక్షన్ కమిషన్ చేయదు. అతడు ఏదో షోకాజ్ నోటీస్ వచ్చి వదిలేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేయదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఇది ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం అసలు పట్టించుకోదు ఈ విషయాన్ని. సో
యు ఆర్ ఇన్ ఏ యు ఆర్ ఇన్ ఏ సీరియస్ థ్రెట్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ టు ఓట్ ఫర్ బీజేపీ.